చలో అందరికీ శరార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారోళ్ళు అయ్యాల్టి మోక. ఎర్ర పుస్తకం ఈ కాంచెలు ఎక్కడ ఆగదు, నడుస్తూనే ఉంటుంది. అట్లనే అడగోలియో పోయేటోళ్ళం కాదు, మేము రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం. ఏదో గాలిపంక పార్టీలు చేసినట్టు గాలి గాలి గాయి గాయి గత్తర గత్తర చేసేందుకేమో తత్రి బిత్రిగాలం. మేమేమన్నా ఇక్కడ కూటమి సర్కారు ఎట్లుంటుంది అనుకుంటున్నాం ముచ్చట అని ఇక మన కేంద్ర మంత్రి ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు సార్ మస్తు చెప్పుకొచ్చిండు అనుకో రాదురి ముచ్చట. ఎర్ర బస్సు ఎర్ర బుక్కు మీదకి వెళ్ళి దిగేది లేదు, అది నడుస్తూనే ఉంటుంది అట్లా. ఎందుకంటే ఎన్ని అరాచకాలు చూసినాం, ఎక్కడి కథ ఏం కథ. 5 ఏళ్ళు అప్ప చెప్తే రాష్ట్రాన్ని మొత్తం ఏమి లేకుండా ఆగం చేసి పెట్టిరు. అగో అందుకనే ఆ పుస్తకం నడుస్తుంది, మీరేం బేఫికర్ ఉండాలి. ఇక కేంద్రకు కూడా మన ఆంధ్రాకి అయితే మంచి సపోర్టే ఉన్నది, బడ్జెట్ కూడా మంచిగానే పెడుతున్నారు, మీరేం టెన్షన్ పడపని లేదు. అభివృద్ధి అదంతా అదే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది, ఏపీ ముందుకు పోతూ ఉంటుంది. ఇది ఒక్కటే యాది పెట్టుకోవాలని మీటింగ్లో పాల్గొని ఉండే ఆడ చెప్పుకొచ్చి నీ ముచ్చట. ఇంతకా ఎర్ర పుస్తకం ఏంది, ఆ కథ ఏంది, అదే నువ్వు రెడ్ బుక్ అంటున్నాం కదా, ఇక నడుస్తలేదా. అగో ఆ కథ ఆగదని చెప్పుకొచ్చింది. మరి ఎట్లుంటుంది కథ చూద్దాం రారి. ఇప్పుడే చూసిండ్రు, వచ్చే రోజులలో రెడ్ బుక్ పనిచేస్తూనే ఉంటది ఇంకింత అని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చిండులా. అయితే రాజ్యాంగం ప్రకారమే మేము ముందుకు పోతామని స్పష్టం కూడా చేసిండు. గుంటూరులో ప్రజా బడ్జెట్ మీద సమీక్షలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు పోయిన గాలిపంక పార్టీ సర్కార్ మీద ఇరుసుకపడ్డాడు. జగనాలు చేసిన అరాచక పాలన దావోస్ కూడా బిత్తరపోయేటట్లు చేసింది. కూటమి విజన్ తోటే పరిశ్రమలు నమ్మకంతో ముందుకొచ్చినాయని తెలుపుకొచ్చిండు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటున్నాం, మన ప్రజలు తీర్పిచ్చారనేది మన వరకు తెలుసు. దావోస్లో కూడా ఆయన చేసినటువంటి తప్పుల గురించి ప్రస్తావించుకుంటున్నారనంటే ఎంత భారీగా నష్టాలుగా చేశారనేది ఒకసారి గుర్తించాలి. మరి లేకపోతే కడుదుల్లా పోయిన 5 ఏళ్ళు భయపడి వెనుకకు పోయినాయి. మీకు దండం మొర్రో అని చెప్పి ఉన్న పరిశ్రమలు కూడా ఊడపాయే. జగనాలు పాలన గట్లుండే, గదే గిప్పుడు ఎట్లున్నది. మేమత్తమంటే మేమత్తమని లైన్లు కట్టిండ్రు. అన్ని వర్గాలకు మేలు జరిగేటట్లు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చిండులా. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహకారం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని ఒక పక్కన నెరవేరుస్తూ అదనంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ మీద పెడుతూ ఎన్నో బడ్జెట్లో ఎన్నో నిధులు కూడా కేటాయింపులు జరిగాయని మరొకసారి ప్రస్తావిస్తున్నాను. ఏపీలా డబుల్ ఇంజన్ సర్కారు జనాల విశ్వాసం ఇక 2 మంచిగానే ఉన్నాయి అని చెప్పి పేర్కొన్నాడు. పక్కపాటి పనికి మాలిన పనులతోటి రాష్ట్రం సర్వనాశనం అయిందని మండిపడ్డాడు. చూడుండ్రి, మన ప్రాంతానికి ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల కోరికగా ఉన్నటువంటి ఆ రైల్వే జోన్ని విభజన చట్టంలో పెట్టిన తర్వాత ఎలాగైనా సాధించుకోవాలనే ఆలోచనతో ఎన్నో పోరాటాలు చేశాం. అటువంటిది లాస్ట్ 5 ఇయర్స్లో కేవలం విశాఖపట్నం నగరంలో 52 ఎకరాలు ఇవ్వలేకపోవడం వల్ల రైల్వే జోన్ సాధించుకోలేకపోయామంటే ఎంత చేతకాని ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉందో ఒక్కసారి ఆంధ్ర ప్రజలు గమనించాలి. అమరావతిని దేశంలోనే ముందటి స్థానంలో ఉంచేటట్లు పనిచేస్తాము. గాలిపంక పార్టీ పాలనలా ఏపీ నిర్వీర్యమైతే పక్క రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోయిన ముచ్చట వాస్తవం కాదా అని ప్రశ్నించిండు. చూడుండ్రి, పువ్వు పార్టీ వాళ్ళు మంచిగానే వేర్చుకొస్తారు కదా వరుసగా. సందుల సంది స్థానిక సంస్థలకేమో మళ్ళీ ఇంకిత గ్యాప్ వచ్చింది కదా. ఈ నెలలో అయ్యేది ఉండే, నోటిఫికేషన్ పడేది ఉండే అనగానే మళ్ళీ కుణగణన మంచిగా లేదు, ఆగరణ మంచిగా లేదు అంటాలకు. చలో మళ్ళీ పెడదాము ఐటెన్కా చీర ఎవరెవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరూ లెక్కలకు రారేనేమో. కాంగ్రెస్ సర్కారు చెప్పింది ఇక సందుల సందు చదువురా ముందని పువ్వు పార్టీలో 1 నెల గ్యాప్ దొరికింది కాబట్టి పోతాం, ఊళ్ళకాయ పోతాం, మున్సిపల్లకాయ పోతాం, ఆడున్న జనాల సమస్యలు ఏంటిది తెలుసుకుంటాం, అక్కడున్న అభివృద్ధి ఎట్లా చేయాలో తెలుసుకుంటాం, ఇక స్థానిక సంస్థలలో మా జెండా ఎగిరేస్తామని దాంట్లోనే పనిచేస్తారు కమలనాథులు. మరి వీళ్ళ కసరత్తు ఎట్లెట్లా నడిచేది ఉన్నదో కానీ మొత్తం మీద అయితే ఊర్ల మీద పడతాము, మా జెండా ఎగిరేదాకా ఇడిచిపెట్టాము, జనాలకు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం, లోతుగా పోతాం, ఇంటింటికి పోతాం, మా తాకత్ చూపిస్తాం, హౌకత్ చూపిస్తాం అని ఒక తీరుగా చెప్తున్నారు. మరి చెయ్యూరు సార్ మీరే ఉంటుంది, కింద మీరు రావాలి కదా. మరి ఇక కింద కూడా మీరు పకడ్బందీ చేసుకుంటేనే మళ్ళీ మీ కమలం జెండా ఎగరాలన్నా. అగో అందుకే కమలనాథులు అంతా కసరత్తు చేస్తున్నారట. మరి ఎట్టట చేస్తున్నారు, ఏం సంగతి, సమస్యల మీద ఏం కొట్లాడబోతున్నారు ఎట్టనా అనేది ఒక పారి అరుచుకుందాం రారి. ఎందుకంటే వాళ్ళు అంత ఇగరంతో చెప్తున్నట్టు మనం ఊహిగంతో అని వినాలి కదా, ఏమేం చెప్తారు ఎట్లా సంగతి అనేది చూద్దాం రారి. హాగో స్థానిక సంస్థల ఎలక్షన్ల మీద తెలంగాణ బీజేపీ దండిగా నజర్ పెట్టిందులా. పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద పోరాటానికి తయారుగా ఉన్నది. మున్సిపాలిటీ కార్పొరేషన్లల్లా పెద్ద ఎత్తున సమస్యలు పేర్కొనుడుతోటి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేద్దామని ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది దండిగా. ఎక్కడికక్కడ సమస్యల మీద పోరాటాలు చేయబోతున్నారు కమలనాథులు.
ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చే లోపట్లనే జనాలకు పోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు ముచ్చట బాగానే వినబడుతున్నది. స్థానిక సంస్థల అభివృద్ధిని పోయిన బీఆర్ఎస్ సర్కారు గాలికిడిసబెట్టిందని ఆరోపిస్తున్నారు కమలనాథులు. ఎంతైతే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. ఈరోజు శాసన మండలి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు, ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ముందుకు వస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి అన్ని రకాల డిఏలు షెడ్యూల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకరోజు ముందే వస్తున్నాయి తప్ప ఆలస్యంగా రావడం. కానీ రాష్ట్రంలో ఈరోజు డిఏలు 6 డిఏలు ఉంటే 7 కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఇక రేవంత్ సర్కార్ మీద కూడా ఒత్తిడి తేవాలని భావిస్తుండ్రు గట్టిగా. పదవి కాలం అయిపోయినా ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపించుకుంటా ఇయ్యాల బడంగుపేట మున్సిపల్ కార్పొరేషన్ ముంగట నిరసనకు పిలుపునిచ్చుకున్నారు. ఇక మొత్తానికైతే దండిగానే పెద్ద ఎత్తున జనాలకు పోవాలా, సమస్యలు మొత్తం పరిష్కరించాలా, ఏదేమున్నా ఎలక్షన్లకు ముందే జరగాల అని చెప్పి అటు కారు మీనా ఇటు కాంగ్రెస్ మీనా కర్రుగాల్చి వాత పెట్టినంత పనిచేసి ఇక సమస్యల పోరాటానికి సై అంటుండ్రు కమలం పాటోళ్ళు. జగనాలు అధికారంలోకి వస్తాందుకేమో పాదయాత్రలు అని ఇక గదమలకు ముద్దులు పెట్టి నెత్తిల చేతులు పెట్టి చెంపలకు బుగ్గలు కథలు చిన్నగా పడ్డావు. అప్పుడేమో గజ్జేస్తవి. నేను జనం కొట్టినాక జనంలోకి పోతాందుకేమో ముఖం లేదా, ముఖవేడ పెట్టుకోవాలనో తెలియదా. ఇక జనంలోకి పోయే తరీక లేదు కానీ జైలుకు పోయే తరీక వచ్చిన అది ఇక ఎర్ర పుస్తకం నడుస్తుండే ఇక వాళ్ళందరినీ ములాఖత్కు జైలుకు పోతుండు. జనం యాత్ర చేయబోయా ప్రతిపక్ష నేత అంటే జైలు యాత్రలు చేస్తున్నాడు మన జగనాలు. గట్లుంటుంది జగనాలు, ఏది చేసినా అది సపరేటే ఉంటుంది, ఆ రూటే వేరు. ఇక ఆ రూట్ వేసినందుకే కదా జనం ఈ రూట్ వేసిరు ఆయనకు. ఇక ఆ రూట్ వేసిన కానీ జనంలోకి పోతలేడు కానీ జైల్లో పోయింటే అయితే మంచిగానే తిరుగు సారు ములాఖాతులు పెట్టుకో. పొద్దున లేస్తే జనంలోకి పోతుంది, ముఖం చాలతలేదు, ముఖం వేడ పెట్టుకోవాలని తెలియదు. ఇక అందుకని జైలులోకి పోతుండు. టైమింగ్ షెడ్యూల్ అంతా అట్లనే ఉంది ఇప్పుడు. ఇక ఏమంటుందో పెడితే పెళ్లి కొడతా లేకపోతే ఏమో కొడతా అంటారు కదా, అగో గట్ల అయిపోయింది. ఇక ఎంత చేపిట్ట చేతులు ఊపి జనంలోకి పోయేటోడు ఇప్పుడు అట్లా లేదు. ఇక జైలు కాడికి పోయి ఎట్టున్నావు మంచిగుందా పానవులా అని వంశీని వాళ్ళని వీళ్ళని మందలిచ్చి వస్తాను పోతుండు. తిరుగును ఆయన ఇంత సది పెట్టుకొని తిరుగు జైల్లో పోయి. జనాలకు రాకు జగులు, ఎందుకంటే తిట్టి 10 సీట్ల మన్ను పోతారు కదా, మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి. జనాలకు వచ్చేటందుకు జగ్గులు వణికిపోతున్నాడనే చెప్పాలా. అయితే శవయాత్రలు లేకపోతే జైలు యాత్ర లెక్క మారింది గైన పరిస్థితి. జనము తిరస్కరించిర్రు కదా, గదేనులా గద్దె దించిర్రు కదా, గప్పటికాంచెల్లి జగ్గులు షెడ్యూలు మొత్తం మారింది. గిట్లనే ఉన్నది దాదాపు. ఇక ఇప్పుడు జగ్గులు విజయవాడ సబ్ జైలుకు పోయిండులో. ఎందుకంటారా, గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసును వాపస్ తీసుకునేటట్లు ఒత్తిడి తెచ్చేటందుకు, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు గురి చేసినందుకు, అరెస్ట్ అయి జైలున్న వల్లబడేని వంశీని ఇక ములాఖత్ చేసేందుకు పోయిండులా. 5 ఏండ్లల్లా అక్రమాలు అరాచకాలు ఇక ఇవన్నీ చేసిన గాలిపంక పార్టీ నేతలు వరుసగా జైలుకు పోతుండ్రు. దీంతో జగ్గులు గాలని పరామర్శించేందుకు పరామర్శ రాజకీయాలు చేస్తున్నాడు చూడుండ్రి. జగ్గులు ఇంత టిఫిన్ డబ్బా కూడా కట్టుకొని పోనుంటివి, జైలు తిండి ఎట్లుందో మరి. గతంలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నందిగాం సురేష్ ను జైలుకు పోయి కూడా పరామర్శించిండు. అయితే జనాలకు రాకుండా గీ జైలు రాజకీయాలు ఏంది అని చెప్పి జనంలా షెర్ష్ అయితే జోరుగా నడుతున్నది, కోడై కూతున్నదనే చెప్పాలా. ఏపీ అంతటా దళిత యువకుడు కిడ్నాప్ దాడికి జగనాలు వత్తాసు వలుకుతున్నాడని విమర్శలైతే ఎల్లువెత్తుతున్నాయి చూడుండ్రి. గీ లెక్కన చూసుకుంటే రాను రోజులల్లా భవిష్యత్ మొత్తం జైలు యాత్రలేనా అన్నట్టే ఉన్నదులా అని చెప్పి మొత్తానికైతే ఈ మాట మీద జనాలు ఎద్దేవా చేస్తుండ్రు జగ్గుల మీద. అయ్యో మన ఊరి మన బడి బిల్లులు రావాయా సార్, మేము ఏం చేయాలని కాంట్రాక్టర్లు లొల్లి పెట్టుకున్నారు అనుకో రాదురి. మరి గిన్నొద్దులు బిల్లు ఆపితే ఇప్పుడేమో సర్కారు మారే, మా సంగతి ఏంది, మా కథ ఏంది, మా బిల్లులు మాకు కావాలి కదా, దానికి దీనికి పెట్టున్నాం, వస్తాయి పెట్టురు అంటే అయ్యో నిజమే కదా సర్కారు వేడికి పోతాయని మేము సావధానంగా చక్కదనంగా పెట్టినాము. మళ్ళీ ఇప్పటిదాకా బిల్లులు రావా ఏం చేయాలని ఇప్పుడు ఆడిపోరగల బడి ఉంటుంది కదా సర్కారు బడి, అగో దాని ముందర మొత్తం కాంట్రాక్టర్లు ధరలకు దిగిరు అనుకో రాదురి. లే మా బిల్లులు మీరు ఏమైనా చేసుకోరు కానీ అంతపడంతరం మేము ఆడిడ అప్పు తీసుకొని వచ్చి పెడితే మీరేమో సప్పులు లేదు సర్లేదు ఎటనాయో అని చెప్పని ఎగురులో పెడుతున్నారు అనుకో రాదుర్రి. మరి ఈ బిల్లులో వలియాలి ఎట్లు ఇవ్వాలి ఏంది, వాళ్ళది కడుపు ఉంటుంది కదా, వాళ్ళకి పెళ్ళం పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆకలి ఉంటుంది. మరి చేసుకుంటేనే వెళ్ళేదా, అప్పో చేసి పెట్టినాం, మా బిల్లులు మాకు కావాలని వాళ్ళు ఒల్లి పెడుతున్నారా. మరి ఎట్లా చేయాలి, మరి ఇది ఎవరు సాఫ్ చేయాలి, ఎట్లా చక్కగా చేయాలి, ఒకసారి అలా జవడమేందో చూసేద్దాం రారు, ఎందుకైనా మంచిది. మరి అందరి సమస్యలు తెలవాలి కదా, తెలిస్తేనే ఉంటుంది. మరి ఊకనే కాంట్రాక్ట్ మీకేంది బయలుదేద్దాం ఒకరి
నీకేంది బల్లె నౌకరి అంటారు కానీ మరి బడికాడ నౌకరికి ఇట్లుంటుంది అని ఎవరికెరక ఇక బిల్లులు రాక బొడగుండు కొట్టుకున్నంత పని అయింది మాకు నెత్తికి చేతులు పెట్టుకున్నాం మా బిల్లులు మాకు కావాలని లొలికి దిగి ఒకసారి చూద్దాం రారి మన ఊరు మన బడి బిల్లులు రాలేదని చెప్పి ఈ స్కూల్ కాంట్రాక్టర్లు సర్కారు బాలికల ఈ స్కూల్ కాడ ఆందోళన చేపట్టిండ్రు తలుపుకు తాళమేసి ధర్నా చేపట్టిండ్రులా మెదక్ పట్నంలో ఉన్న సర్కారు బాలికోన్నత మెదకు బల్లే 2 ఏళ్ల కాంచెల్లి మన ఊరు మనబడి పథకం కింద ఇక ఈ స్కూల్ మరమ్మతులు పనులు ఆడిషన్ల సుమారు 85 లక్షలు మంజూరైనాయట. ఇక ఈ స్కూల్ కమిటీ చైర్మన్ తోటి కాంట్రాక్టర్ సాయిలు మీడియాకు తెలుపుకొచ్చిండ్రు ఈ ముచ్చట మొత్తము. ఇక ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుకుంటా ఎలక్ట్రీషియన్ బాత్రూమ్ పంబర్ పనులు మొత్తం చేసినాం మేము 2 ఏళ్ల కాంచెల్లి పనులు పూర్తి చేసినా ఇప్పటిదాకా బిల్లులు రాకపాయే అని మస్తుగా బాధపడుతుండ్రు చూడుండ్రి. మేము కావాల్సి అయితే వచ్చి పని చేయలేము కదా సార్. మీరు పిలిస్తేనే కదా మేము వచ్చింది. మీరు రమ్మంటేనే కదా మేము వచ్చింది. అవును సార్, మన ఊరు మన పనిలో మీకు పని చేయించినాము అన్న సార్. ఈ వస్తు చేపలు పని చేయించినాము. మీరు కలెక్టర్ పెట్టి మీరు పరిస్థితి మా చేతిలో ఉండేది మేము చేస్తాము. మాకు అవసరం సార్. మా సంగతి మీకు తెలుసా? ఒక్కరోజు బడి బంధు పెడితేనే గిట్లా మాట్లాడుతున్నారు. 2 ఏళ్ల కాంచెల్లి మాకు పెండ్లం పిల్లలు లేరా, వాళ్ళ పెళ్లికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, మాకు పైసలు రాకపోతే ఎట్లా చేయాలా అని చెప్పి మొత్తానికైతే మస్తుగా బాధపడుతుర్రు చూడుండ్రి. 3 సంవత్సరాలు పడుతుంది. మేము ఉరేసుకోవాలన్నా లేకపోతే మందు తాగి చావాలన్నా ఇక్కడ. మాకు కూడా పిల్లలు ఉన్నారు సార్. మీరు ఒక్కరోజు స్కూల్ బంద్ చేస్తారు సార్. ఒక్కరోజు స్కూల్ బంద్ చేస్తే మీకు ఇంత ఆవేదన అవుతుంది. మాకు కూడా పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళకి వచ్చారు. మా భార్య పిల్లలకి ఏమైనా విషయం వెంటనే ఇక్కడ రావాలి, స్పందించాలి. గవర్నమెంట్ స్పందించేదాకా ఇక్కడ నుంచి కదేవి లేదు. ఎందుకు పని చేపించినాడు మరి? ఫోన్లో స్పందించడం రాదు. మీరు ఇక్కడ రండి, మేము ఒక 10 మంది ఇన్నరు గదనులా గదన్నట్టు బాధ. ఇక గతంలో ఈ ముచ్చట మీద ప్రజావాన్ల కలెక్టర్ కు కూడా ఇన్నవించుకున్నారట. కేవలం మెదక్ పట్నంలో ఒక ఈ స్కూల్ బిల్లు మాత్రమే సుమారు 85 లక్షల బిల్లులు రాక వడ్డీలు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తాండ్రు. మిగతా మెదకు చుట్టూ మండలాలలో ఉన్న ఈ స్కూల్ బిల్లులు 12 మందికి 11 కోట్ల రూపాయలు రావాలని ఇవాళ ఈ స్కూల్ దగ్గర ధర్నా చేసినామని చెప్పుకొచ్చిండ్రు చూడుండ్రి. ఇక ఎంఈఓ నీలకంఠ మచ్చి పరిస్థితి అదుపు చేసి సర్కారు పెద్దలతోటి మాట్లాడి 15 రోజులలో బిల్ల చేతట్లు చేస్తామని హామీ ఇచ్చిండు. అని దందా పాడైపోను కదరా, దేవుని కాడేమో దందరా మీ దందా పాడుగాను. పాత టికెట్లను కూడా ఇక ఆన్లైన్లలో కంప్యూటర్లలో పెట్టి ఎడిటింగ్ చేస్తున్నట్ట, మళ్ళీ కొత్త టికెట్లలోనే నకిలీ టికెట్లు అమ్ముతున్నట. అని పాడైపోను. దేవుని కాడేంది వా, పాపం తలిగిపోతారు వా అని మా పైసలు పాడైపోను కదరా. మీరేసుకొని వస్తారా ఈ పైసలు? దేవుని దర్శనం భక్తుడు చాలా నమ్మకంతో దేవుని దగ్గరికి పోతారా. అయ్యో టికెట్లలో కూడా గిట్లా చేస్తే శ్రీశైలంలో గదే అవుతున్నదట. ఆ టికెట్లు కూడా మార్పింగ్ చేసి అమ్ముతున్నారట. ఓ అమ్మ ఎట్లా చేయాలి ఏం కథ. ఇక నకిలీవి ఒరిజినల్వి ఎట్లా గుర్తుపట్టాలి, మార్పింగ్ చేసి అమ్మేటాలకు కొన్ని స్పెషల్ దర్శనం కదా అని పోతురట. ఆడిపోతాలకు అది వచ్చిదేనట. ఓ అమ్మ గింత గలీజ్గాలు మోపైరేములా దునియా మీద. దేవుని కూడా వాడతారా? మీ బిజినెస్ పాడైపోయాను, మీ గంగల పోను, మీ బిజినెస్ ఆ కృష్ణానదిలో వాడి కొట్టుకపోను. అయ్యో లొల్లి పాడుగాను. దేవుని దర్శనం కాడ టికెట్లు కూడా గింత గలీజ్గా చేస్తే ఎట్లా నువ్వు ఏంది కథ ఇది? ఇక చూడుండ్రి పాపం. ఈల దందలు బొందల ఓను గుడిని కూడా ఇడిసబెడతలేరు కదా కేటుగాళ్ళు. శ్రీశైలం కాడ నకిలీ దర్శనం టికెట్లతోటి కేటుగాళ్ళు కలకలం రేపుతుండ్రు. సాములవారి దర్శనం కోసము పాత టికెట్లను ఫోటోషాప్లో ఎడిటింగ్ చేపించి మార్పింగ్ చేసి కొత్త టికెట్ల తరహాల కేటుగాళ్ళు దంద నడిపిస్తాన్రట. స్వామివారి స్పర్శ VIP బ్రేక్ సమయంలో నకిలీ టికెట్లు తీసుకొని భక్తులను లోపలికి పట్టుకుపోయిండట ఓగా ఆయన. అనుమానమచ్చుడితోటి గుడి సిబ్బంది మొత్తం ఏంటిదని మొత్తం ఎంకులాడేటాల కంటే కథంతా బయటపడ్డది. ఆధార్ కార్డు టికెట్లతోటున్న పేర్లతోటి ఏరేరుండుతోటి మొత్తం గుర్తుపట్టిండ్రట. టికెట్లను స్కాన్ చేయంగా టికెట్లు నకిలీ అని తెలిసింది దేవస్థానం సిబ్బంది చూడుండ్రి. హాగో గిట్లున్నరులా ఆఖరికత్తే గుడిని ఇడిసబెట్టకుండా టికెట్లతోటి దందాలు మోప చేసుకున్నారు. ఈ ముచ్చట లేటుగా బయటకు వచ్చినా గానీ కేటుగాల దందా అయితే బయటపడ్డది చూడుండ్రి. 3 రోజుల కిందట నకిలీ కేటుగాలను అదుపులకు పట్టుకొని విచారిస్తున్నారట ఆలయ అధికారులు. నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకొని ఈవో శ్రీనివాసరావుకి వివరించిండు సూపరింటెండెంట్ ఈమబిందు. ఇక మొత్తానికైతే ఈ ముచ్చట్లు ఇప్పటికంచెల్లి భద్రంగా ఉండాలా అందరు కూడా ఇక నజరేసి పెట్టాలని చెప్పుకొచ్చిండ్రులా. ఇక ఈ ముచ్చట మీద పూర్తిగా విచారణ చేస్తే దళారుల గ్యాంగ్ బయటకత్తదని ముచ్చట పెట్టుకుంటున్నారు అక్కడ ఉన్నోళ్ళంతా. ఇక ఇవ్వనట్టు వాళ్ళు TV5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇక ఉంటా.